నెక్స్ట్ చూడండి డి క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 hearts, 3 red, 1 black and 5 green balls. Find the probability of drawing a red ball from this bag. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగిండు. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయంట? 3, బ్లాక్ బాల్స్ 1, గ్రీన్ బాల్స్ 5. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 9. దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. ఈ 9లకే మనం ఏ బాల్ తీసినా కూడా దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుంది ఇక్కడ మనకంటే, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ దిస్ బ్యాగ్. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ మనకు క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ కలర్ బాల్స్ తీయాలంటుండు? రెడ్ బాల్స్. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇట్ మీన్స్ ఫేవరబుల్ ఛాన్సెస్ 3లకే మనం ఒక రెడ్ బాల్ తీయగలుగుతాం తప్ప వైట్ బాల్స్ గ్రీన్ బాల్స్ నుంచి తీయలేము. మనం రెడ్ బాల్స్ నుంచే మనం ఒక బాల్ తీస్తాం. ఇక్కడ మనకు ఫేవరబుల్, ఇందాక మనం హార్ట్, కింగ్, హార్ట్స్ ఎన్ని ఉండే? 13 ఉండే. 13లకే ఒక హార్ట్ వస్తుంది తప్ప వేరే దాని నుంచి రాదు. కింగ్స్ 4లకే వస్తాయి. ఇక్కడ 3 రెడ్ బాల్స్. ఇక్కడ మనకి ఫేవరబుల్ ఛాన్సెస్ ఈజ్ ఓన్లీ 3 రెడ్ బాల్స్. ఫేవరబుల్ ఛాన్సెస్ 3. ఇట్ మీన్స్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3 బై కింద ఎప్పుడైనా టోటల్ వస్తుంది. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 9. టోటల్ బాల్స్ నుంచి వెళ్ళి మనం తీస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ దిస్ బ్యాగ్. పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 3/9. ఇట్ మీన్స్ 3 1s are 3 3s are 1/3 is the answer. And next ఈ ప్రాబ్లం. ఏ కాయిన్ ఈజ్ tossed a number of times. Find the probability of tail coming upon a single toss. ఒక కాయిన్ని టాస్ చేస్తున్నాం మనం. టాస్ చేసినప్పుడు ఏం పడాలంట? పైన టేల్ పడాలంట. అసలు కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకు 2 ఛాన్సెస్. టోటల్ ఎన్ని ఉంటాయి అక్కడ? శాంపుల్ స్పేస్ ఎంత, ఏది పడడానికి అవకాశం ఉంటుందో దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. హెడ్ అయినా పడవచ్చు, టేల్ అయినా పడవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం రాసిన? ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 2. మనం త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. హెడ్ పడడానికి ఒకటే ఛాన్స్, టేల్ పడడానికి కూడా దెర్ ఈజ్ ఓన్లీ 1 ఛాన్స్. వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ దెర్ ఈజ్ ఏ టోటల్ 2 ఛాన్సెస్. 1 ఈజ్ హెడ్ ఆర్ 1 ఈజ్ టేల్. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 2. ఇది టోటల్ ఛాన్సెస్. అండ్ ఇక్కడ మనకి ఏమడుతుంది క్వశ్చన్లో? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ టేల్ కమింగ్ అప్వార్డ్ ఇన్ ఏ సింగిల్ టాస్. ఓకే, మనం టాస్ చేసినప్పుడు టేల్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? మనకి ఇక్కడ కాయిన్స్ విషయంలో టేల్ రావడానికైనా హెడ్ రావడానికైనా 50-50 ఛాన్సెస్. ఖచ్చితంగా మనం ఇదే వస్తుందని చెప్పలేం, అదే వస్తుందని చెప్పలేం. అందుకు దీన్ని ఏమంటారు? 50-50. హెడ్ 1/2 ఛాన్సెస్, టేల్ 1/2 ఛాన్సెస్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఒకటే అడుగుతుంది. ఇక్కడ టేల్ రావడానికి కాబట్టి టేల్ ఒకటే ఉంటుంది కాయిన్ పైన, 2 ఉండవు కదా. 1. పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 1/2. మనకి ఎప్పుడైనా కాయిన్స్ విషయంలో పాసిబిలిటీస్ ఓన్లీ 50-50 ఛాన్సెస్. ఓకే, నెక్స్ట్ 1/2 ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ టేల్ ఆర్ హెడ్. ఏది రావాలన్నా 1/2 ఛాన్సెసే. మనకి ఇక్కడ ప్రాబిలిటీ వచ్చేసి కాయిన్స్ విషయంలో ఓన్లీ 1/2నే వస్తుంది ఎక్కడైనా. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ ప్రాబ్లంలో ఈ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. 2 unbiased dice are thrown. 2 డైస్ వేస్తున్నాం ఇట్లా. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ ది ఫేసెస్ ఈజ్ నాట్ లెస్ దాన్ 10. నాట్ లెస్ దాన్ 10 మీన్స్ 10 ఆర్ అబౌవ్ ద 10. అబౌవ్ ద 10 అంటే 10 రావచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు. 13 ఉంటుందా? ఉండదు. ఎందుకు అంటే 2 డైస్ మనం రోల్ చేసినప్పుడు ఒక దాని మీద 6, ఇంకో దాని మీద 6 ఫేసెస్, 2 కలిపితే 12 ఫేసెసే మనకు వస్తుంది. అందుకే ఇక్కడ మనకి 12 వరకు ద సమ్ ఆఫ్ ది ఫేసెస్ ఈజ్ నాట్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువ ఉండకూడదు, అంటే 10 కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నట్టు. ఇట్ మీన్స్ 10 అండ్ 10 అబోవ్. ఇక్కడ మనం 10, 11, 12 ఎందుకు రాసినామంటే డైస్ 2 డైస్లో కలిపి మనకి 12 ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ద సమ్ షుడ్ బి 10 ఆర్ మోర్ దాన్ 10.
ఇక్కడ మనం ఒకసారి 10కోసారి ఎన్ని కేసెస్ అవైలబుల్గా ఉంటే చేయాలి. తర్వాత 10 తర్వాత 11కి ఎన్ని కేసెస్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫేవరబుల్ ఛాన్సెస్ బై శాంపుల్ స్పేస్. ఫస్ట్ మనం ఫేవరబుల్ కేసెస్ మనం కనుక్కోవాలి. శాంపుల్ స్పేస్ అంటే ఈజీ, రెండు డైస్ని రోల్ చేసినప్పుడు అక్కడ 36 శాంపుల్ సైజ్, 6 × 6. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి 6 + 6 12 రాయొద్దు. ఎందుకంటే మనం డైస్ను త్రో చేసినప్పుడు ఒకసారి 1,2, ఒకసారి 1,3, 1,4, 1,5, 1,6, 2,1, 2,2 ఇట్లా చేస్తూ పోతుంటే వాటి యొక్క టోటల్ 36 అవుతుంది. ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో 6 + 6 12 అని మాత్రం రాయొద్దు. ఫేసెస్ అన్నప్పుడు రాయాలి, కానీ టోటల్ ఛాన్సెస్ వేసేటప్పుడు 6 × 6. మనం రెండు డైస్ ఉంటాయి కదా, ఒక డై మీద 1, ఇంకో డై మీద మళ్ళీ 1 పడింది, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ 1, 2 ఇది ఒక సైడ్, ఇట్లా అన్నీ మనం కౌంట్ చేస్తే టోటల్ 36 ఉంటాయి. అందుకే ఇక్కడ మనకి టోటల్ అవుట్కమ్స్ వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ 6 × 6 36. ఇది టోటల్ మనకు ఫిక్స్, n(s) = 36. ఇది శాంపుల్ సైజ్. మనం పైన ఉన్నది కనుక్కోవాలి. ఫార్ములా ఏంటిది మనకి, n(a/n)(s). n(a) మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇందాకట్లాగా ఒకటే 10 వాడితే ఎంత అంటే ఒకటి వేసేటోళ్ళం. ఇక్కడ మనకు అట్లా అనలేదు. నాట్ లెస్ దాన్ 10, 10 లేదా 10 కంటే 10కి తక్కువ కాకూడదు అన్నాడు కాబట్టి 10 కనుక్కోవాలి, 11 కనుక్కోవాలి, 12 కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ విచ్ సమ్ విల్ బి 10 రావడానికి ఎన్ని కేసెస్ అవసరం అంటే ఇక్కడ ఒక డై మీద 4, నెక్స్ట్ డై మీద 6, రెండు డైస్ పైనది. ఒక డై మీద 4 పడితే ఇంకో డై మీద 6 పడుతుంది. 4 + 6 10. ఒక డై మీద 6, నెక్స్ట్ డై మీద 4, 6 + 4 10. అంటే 10 కావాలి ఇక్కడ మనం చేసేది. ఒక డై మీద 5, నెక్స్ట్ డై మీద 5, 5 + 5 10. ఇంతకంటే ఎక్కువ ఛాన్స్ లేవు చూడండి 10 రావడానికి. మీరు ఎట్లయినా చేసుకోండి. ఇక్కడ 3 కేసెస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ విచ్ సమ్ విల్ బి 11. ఇక్కడ మనకి ఓన్లీ 10 అడిగారు. 10 కంటే తక్కువ కావద్దు అంటే 10 కంటే ఎక్కువ ఉండాలి. 10, 11, 12. అందుకే మనం మూడింటికి కలిపి చేయాలి. ఇక్కడ 11 రావాలి అంటే 5,6, 6,5. ఇంతకు మించి మనం వేరే ఏం కాంబినేషన్స్ చేయరాదు. ఇక్కడ 2 కేసెస్. నెంబర్ ఆఫ్ కేసెస్ 12 రావాలి అంటే ఓన్లీ ఒకటే 6, 6. ఇంకేం చేస్తే మనకి 12 రాదు. అక్కడ 1 కేస్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ దట్ సమ్ ఈజ్ నాట్ లెస్ దాన్ 10. 3 + 2 + 1 = 6. దిస్ ఈజ్ ద ఫేవరబుల్ ఛాన్సెస్ టు గెట్ ద నాట్ 10 ఆర్ అబోవ్ ద 10. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వెన్ 2 డైస్ ఆర్ 3. ఇది ఆల్రెడీ చెప్పేసిన 36. ప్రాబిలిటీ దట్ సమ్ ఈజ్ నాట్ లెస్ దాన్ 10. ఇట్ మీన్స్ 3 + 2 + 1. 3 అనేదేమో 10 రావడానికి, 2 అనేదేమో 11 రావడానికి, 1 అనేదేమో 12 రావడానికి. నాట్ లెస్ దాన్ అన్నాడు కాబట్టి 10 తర్వాత 3 వస్తున్నాయి కాబట్టి 3 కలిపి రాస్తున్నాం. 36. 6/36. 6 1s are 6 6s are 36. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Find the probability of getting a total score of 8 when 2 dice are thrown. మీకు ఇందాక చెప్పిన 2 డైస్ థ్రోన్ చేస్తే టోటల్ ఛాన్సెస్ 36. ఇది గుర్తుపెట్టుకోండి. 6 × 6 n(s) = 36. n(a) కనుక్కోవాలి మనం. 2 డైస్ రోల్ చేసినప్పుడు ఎంత రావాలంట, 8 రావాలంట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 8. మనకు ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి 8 రావాలి అంటే, ఒక డై మీద 2, ఒక డై మీద 6, నెక్స్ట్ 6, 2, 3, 5, 5, 3, 4, 4. ఇవే ఛాన్సెస్. ఇంకెట్లా మనం కలుపుకున్న 8 కంటే ఎక్కువైతే కానీ తక్కువ ఎక్కువైతే కానీ ఇంత రావు. ఇవి 8 రావాలంటే ఇవే కేసెస్. ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇక్కడ, 5 కేసెస్. 5 కేసెస్ అంటే ఇక్కడ చూడండి, P(e) = n(e). ఫేవరబుల్ కేసెస్ 5/n(s) 36. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 4th one. Find the probability of getting a doublet when 2 dice are thrown. అంటే 2 సార్లు ఒకేసారి. ఇక్కడ హింట్ ఇచ్చింది మనకు క్వశ్చన్లోనే. డబ్లెట్ ఈజ్ ఏ సిచ్యువేషన్ వెన్ బోత్ ద డైస్ త్రో అప్ ద సేమ్ నెంబర్.
సేమ్ నెంబర్ రావాలి. మనం బోత్ డైస్ను రోల్ చేసినప్పుడు 2 డైస్ పైన సేమ్ నెంబర్ వచ్చినప్పుడు ప్రాబిలిటీ కనుక్కోమంటుండు. టోటల్ 2 డైస్ అంటే కళ్ళు మూసుకొని టోటల్ ఎంత 36. ఇక్కడ డబ్లెట్స్ అంటే మనం 2 డైస్ని రోల్ చేసినప్పుడు రెండింటి మీద సేమ్ నెంబర్ రావాలి. ఇక్కడ చూడండి, రెండింటి మీద 1 1 2 2 3 3 4 4 5 5 6 6. దెర్ ఆర్ 6 కేసెస్. ఇక్కడ 6 ఈజ్ ద ఫేవరబుల్ కేసెస్. 6/36 ఈక్వల్స్ టు 1/6. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే మీరు పర్సనల్గా కానీ వాట్సాప్లో కానీ అడగచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టైం లేదు కాబట్టి ఇట్లా మీకు వాట్సాప్లో చెప్పడం జరుగుతుంది.